బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్, దాన్ని అనుసంధానించే ఇతర రోడ్ల అలైన్మెంట్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఫిర్యాదుతో ఏపీ సిఐడి చంద్రబాబు సహా పలువురుపై కేసు నమోదు చేసింది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబును A1 గా పేర్కొంటూ విచారణ చేపట్టింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు సెప్టెంబర్లో హైకోర్టును ఆశ్రయించారు. ఇక చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు శుక్రవారం ఏపీ సిఐడి చంద్రబాబు తరపున లాయర్లు సమర్పించిన లిఖితపూర్వక వాదనలు పరిశీలించింది. ఇక శనివారం తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్, దాన్ని అనుసంధానించే ఇతర రోడ్ల అలైన్మెంట్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుతో ఏపీ సిఐడి చంద్రబాబు సహా పలువురుపై కేసు నమోదు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబును A1 గా పేర్కొంటూ విచారణ చేపట్టింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు సెప్టెంబర్లో హైకోర్టును ఆశ్రయించారు. ఇక చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు శుక్రవారం ఏపీ సిఐడి చంద్రబాబు తరపున లాయర్లకు సమర్పించి లిఖితపూర్వక వాదనలు పరిశీలించింది. ఇక శనివారం తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది.